థ్యాంక్స్ అన్న, వీఆర్ ఫ్రెండ్స్ అంతన్నా, అంతా నీ వల్లే. కంగ్రాట్స్ రా, చెప్పాను కదరా ఇది బిగినింగ్ అని. అయినా ఏంటి జీనియస్ అంటుంది? వన్ డేలో ఏం చేసావేంటి? డేలో కాదన్నా, నైట్ లో చేశాను. అది కాదన్నా, రాత్రి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు సిస్టమ్స్ అన్ని హ్యాక్ చేసి వచ్చాను. తీరా పొద్దున వెళ్ళేటప్పుడు అందరూ టెన్షన్ పడుతున్నారు. అక్కడ టీమ్ లీడర్ పర్మిషన్ తీసుకొని అన్ని కంప్యూటర్స్ వర్క్ అయ్యేలా చేశాను. ఓ వెరీ స్మార్ట్, బాగా ముదిరిపోయావరా. ఇంకా నాతో పని లేదులే, కుమ్మేసుకో. భలేటోడివే నువ్వు లేకున్నానా. Why? పిలిచిన వెంటనే కాఫీకి వచ్చినందుకు, నన్ను నా ఫ్రెండ్స్ కి నా పేరెంట్స్ కి దగ్గర చేసినందుకు. ఎప్పుడు ఇలానే నా తోడుంటావా? Of course. నాలో వచ్చిన మార్పుని చూసి అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. So, నారాయణ మారిపోయాడనమాట. ఆ క్రెడిట్ నీదే కీర్తి. కీర్తి నారాయణతో కూర్చుందా? మై గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్. వాట్? కీర్తి ఈ రాస్కల్ పడిందా? సర్ప్రైజ్. స్టాప్ ఇట్ రాహుల్. వాడి గురించి నీకు రాంగ్ ఒపీనియన్ ఉంది. వాడు దాన్ని చాలా సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు. థ్యాంక్ గాడ్ వాడి లైఫ్ డిస్టర్బ్ కాకుండా కాపాడావు. లేకపోతే గడ్డ పెంచుకు తిరిగేవాడా? డీప్ గా లవ్ చేస్తే ఏదైనా చేస్తారు. వాడు అదే టైప్. మీ అమ్మాయిల సైకాలజీ వేరు. లైఫ్ లో సక్సెస్ అయితే అందరూ గౌరవిస్తారు. సక్సెస్ అయితే అన్ని దక్కుతాయా? వై నాట్? సక్సెస్ వెనకాలే అన్ని పరిగెత్తుకుంటూ వస్తాయి. ప్రేమ కూడానా? అది లేకుండా సక్సెస్ వస్తుంది అనుకోండి. నిజమే, ప్రేమ లేని జీవితం ఊహించుకోలేం. మీ కమిట్మెంట్ ఏంటి? చాలా ఉన్నాయి. అవి కూడా నీ ఎగ్జామ్స్ తో ముడిపడి ఉన్నాయి. బాగా ప్రిపేర్ అవ్వు. ఆల్ ది బెస్ట్. कभी कभी मेरे दिल में ख्याल చూడరా ఎగ్జామ్స్ పెట్టుకుని మందు తాగుతున్నాడు. అయినా ఎవరికైనా రాసి పెట్టి ఉండాలి. రాసి పెట్టి కాదురా, చూసి రాయడానికి నారాయణ ఉండాలి. ఎవరు నారాయణ? ఎవరు నారాయణ? You know, this is Sashi. Speed 1 terahertz, memory 1 terabyte, single night, full scanning, topper. ఇంక మూసుకొని చదువుకుండ్రా. మేము ప్రిపేర్ అవుతాం కానీ నేను పేకల దాకా తాగరా. ఎంత తాగామా ఎలా చదివామా అనేది కాదురా, అల్టిమేట్ గా ర్యాంక్ ఎవరికి వచ్చింది అనేది ఇంపార్టెంట్. యో సిల్లల్ బగర్స్. రే కిరణ్, నారాయణ గారు ఎగ్జామ్ రాయట్లేదంట. ఎరా నిజమా? చెప్పండి బాబు. హలో, హాయ్ లవర్ బాయ్. ఎవరు? నేను దీపికని. ఓ దీపిక, నువ్వా? ఎలా ఉన్నావు? బిందాస్ గాని కంగ్రాట్స్. దేనికి? ఓవర్ యాక్షన్ ఆపు. నిన్ను కీర్తిని కాఫీ షాప్ లో చూశాను. ఓ థ్యాంక్ యూ. నువ్వు మామూలుడివి కాదు. తన్నులు తిన్నా కూడా కీర్తిని వదలకుండా మొత్తానికి సాధించావు. ఒక్కటి మాత్రం ష్యూర్, బండరాయి లాంటి దాని మనసు కరిగించావంటే ఇంక నీ లైఫ్ లో తిరుగులేదు. సరే కానీ నీకు ఒక మంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. రేపు నా బర్త్డే, కీర్తి కూడా వస్తుంది. మీ ఇద్దరు అక్కడ కలుసుకోవడానికి మంచి అకేషన్. అవునా? వెన్యూ ఎక్కడ? అడ్రస్ SMS చేస్తాను గానీ ఇప్పుడే బయలుదేరకు. రేపు ఈవినింగ్ రా. ఓకే థ్యాంక్ యూ. బాయ్. హలో, సాయంత్రం దీపిక బర్త్డే పార్టీ ఉందన్నా. అక్కడికి కీర్తి కూడా వస్తుంది. నువ్వు కూడా వస్తే నీ కీర్తిని పరిచయం చేస్తాను. మా ఇద్దరిని నువ్వు ఒక్కసారి చూస్తే నాకు హ్యాపీగా ఉంటుందన్నా. సెటప్ బాగా రిచ్ గా ఉంది, పాప బాగా అనుకుంటా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అన్నయ్య దీపిక. హాయ్. దీపిక కార్తిక్, నా ఫ్రెండ్, నా గైడ్, నా ఫిలాసఫర్. అంత లెంత్ లేదు, జస్ట్ ఫ్రెండ్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. కీర్తి, ఇతను కార్తిక్, మా అన్నయ్య. హాయ్. హాయ్, దిస్ ఇస్ రాహుల్, మై వుడ్ బి. హే కార్తిక్. హౌ యూ? గుర్తుపట్టారా? మర్చిపోతా కదా అసలు. ఐఎమ్ వెరీ సారీ సార్, ఆ రోజు జరిగిన దానికి. హే ఇట్స్ ఓకే. అవును, కేక్ కట్ చేయట్లేదా? యు ఆర్ టూ లేట్. కేక్ కటింగ్ అయిపోయింది. ఓన్లీ పుట్టింగ్స్. థ్యాంక్స్. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. యా. నారాయణ, 1 second. ఏరా, నీకు అసలు బుద్ధుందా? ఏమైంది? నీకే కన్ఫర్మేషన్ కాలేదు, వాణ్ణెందుకు తీసుకొచ్చావు? అసలు మీ ఇద్దరి ప్రైవసీ కోసం రమ్మంటే మధ్యలో అతను ఎందుకు? తన నా లవ్ హెల్ప్ చేస్తున్నాడు దీపిక. సరే, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. వస్తున్నా.